ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన బకాయి సొమ్ములను ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయులకు చెల్లించాలని డెమోక్రటిక్ పిఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శ్రీను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పిఠాపురంలో డెమోక్రటిక్ పిఆర్టీయూ పిఠాపురం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శ్రీను ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మణికుమార్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం వెంటనే ఉంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఏదైతే మాకు ఆర్థికపరమైన బకాయిలు పెండింగ్లో ఉన్నాయో వాటిని విడుదల చేయాలని చెప్పి మేము కోరుతాము. అలానే ప్రభుత్వం 1/7/2023 నుంచి ఉద్యోగులకి ఉపాధ్యాయులకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో 12వ PRCని ప్రకటించింది. ఆ PRC కమిషన్ పనిచేసి రిపోర్ట్ ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ప్రస్తుతం 30% ఇంటీరియర్ రిలీఫ్ని తాత్కాలిక భృతిని అందజేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. విద్యా సంవత్సరం ప్రారంభంలో 3, 4, 5 తరగతుల్ని ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం, 117 అనే జీవో ద్వారా స్టాఫ్ను నియమించడం అనేది జరిగింది. మేము ప్రారంభం నుంచి కూడా ఆ జీవో పట్ల వ్యతిరేకంగా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలో మంచి ప్రమాణాలు సాధించడానికి, చక్కటి విద్యాబోధన నెరపడానికి 117 అనే జీవో అనేది చాలా ఆటంకంగా ఉంది. దాన్ని రద్దు చేయాలి. తర్వాత 1:20 నిష్పత్తిలోనే విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి 1:20 రేషియోలో ఉండాలి. దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరగాలి అని చెప్పి మేము డెమోక్రాటిక్ పిఆర్టీయూ పక్షాన అభిప్రాయపడతాం.